Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, నిజానికి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. ఎవరికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అని చెప్పి దాని దారి అదే వెతుక్కొని వెళ్ళిపోతుంది. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్వి రమణ గారు స్వయాన పబ్లిక్లో ఆయన ఉండగా ఆయన ఉన్న సభలోనే ఆయనకి ఇంగ్లీష్ భాష అనేది ఎంత ముఖ్యమో అని చెప్పే ఒక సిచ్యువేషన్ వస్తుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అది కూడా సిబిఎన్ గారి గవర్నమెంట్లోనే సిబిఎన్ గారు సీఎంగా ఉండగా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేచర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. ఈ ఎపిసోడ్లో నేను అసలు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన దాన్ని నేను ఎలా చూస్తున్నాను అండ్ ఫైనల్గా ఎన్వి రమణ గారికి నేను ఒక క్వశ్చన్ ప్రజెంట్ చేస్తాను. దుమ్ము దులిపేశారు సార్ ఆర్ నారాయణమూర్తి గారు. ఫ్రెండ్స్, నాకు ఆయన స్పీచ్లో ఏం కనిపించిందో తెలుసా? ఒక సామాన్య వ్యక్తి ఒక జీవితకాలం పాటు పడ్డ బాధ కనిపించింది. ఒక అట్టడుగునున్న వ్యక్తికి గొప్ప చదువులు చదువుకోవాలి అనే ఆకలి కనిపించింది. కానీ అదే వ్యక్తికి ఆ ఆకలి తీర్చే వాళ్ళు ఎవరూ లేరే అనే బాధ కనిపించింది. మీరు ఒకటి గమనించారా? ఆ వ్యక్తికి ఆ ఆకలి తీర్చని సమాజం పట్ల కోప్పడే హక్కు ఉన్నా కూడా అనువంతైన కోపం చూపించాలి ఆయన. ఒక్క మాట కూడా జారినా మనం పట్టించుకోకూడదు. కానీ ఆయన జారల, కేవలం రిక్వెస్ట్ గానే చెప్పి వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ రాని వాళ్ళంతా గుమస్తాలయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళంతా ఐఏఎస్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. వెరీ హ్యాపీ అన్నారు. గమనించారా? వెరీ హ్యాపీ అని హీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దెమ్. ఆ అసమానతల్ని చూసి బాధను భరించినా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దెమ్. ఇంగ్లీష్ భాష మీద ఏదో ఫ్యాన్సీ స్పీచ్ వెళ్ళిపోలేదు ఆయన. ఎన్నో కోట్ల మంది ఆశల్ని విన్నపించుకున్నారు ఆయన. ఎన్నో కోట్ల కుటుంబాల భవిష్యత్తు మీద దయించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి వెళ్ళారు. అంతదాకా ఎవరిని అడగనివ్వకూడదండి. మనందరికీ మంచిది కాదు, అది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. ప్రకృతి ఒకరికి పవర్ అండ్ కేపబిలిటీస్ ఇస్తే దాని అర్థం దట్ పర్సన్ మస్ట్ థింక్ అండ్ బిల్డ్ సొల్యూషన్స్ టు బ్రింగ్ అదర్స్ ఆల్సో ఆన్ బోర్డ్ అండ్ గివ్ దమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అదర్స్ హూ ఆర్ లెస్ ప్రివిలేజ్డ్, అదర్స్ హూ ఆర్ సోషలీ బ్యాక్వర్డ్, అదర్స్ హూ ఆర్ ఫైనాన్షియలీ డిప్రైవ్డ్. బట్టలు చింపేసుకొని చేయని అవసరం లేదు. ఎవరికి కుదిరిన దాంట్లో వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో చేస్తే చాలు. అలా కాకుండా ట్రాక్ తప్పుతున్నావా? నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూసారుగా, జరగడానికి ఏమాత్రం ఛాన్సే లేని సిచ్యువేషన్ కూడా నేచర్ ఎలా క్రియేట్ చేసిందో. లాస్ట్లో ఎన్వి రమణ గారు ఏదో చెప్పారు, మీకు అర్థమైందా? నాకు క్లియర్గా అర్థం కాలేదు, కానీ ఎన్వి రమణ గారు ఈస్ ట్రైంగ్ టు క్లారిఫై టు ఆర్ నారాయణమూర్తి గారు. లెట్స్ నాట్ అజ్యూమ్ థింగ్స్ అండ్ లెట్స్ ఆల్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ఎన్వి రమణ గారు. సార్, మనందరికీ తెలిసిందే కమ్యూనికేషన్స్లో మిస్కమ్యూనికేషన్ కూడా ఒక పార్టే. అందులో భాగంగా మీరు చెప్పిన మెసేజ్ మిస్కమ్యూనికేట్ అయ్యింది, మీడియానే మ్యానిపులేట్ చేసేసింది అని గినక నిజమే అయితే, అదే గినక వాస్తవం అయితే, మీ ఇంటెన్షన్ ఇంగ్లీష్ మీడియంకి యాంటీ కాదు, ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి అనేదే నిజమైతే, మీరు ఒక ప్రెస్ మీట్లోనో లేదా ఒక ఎక్స్ పోస్ట్ ద్వారానో ప్లీజ్ క్లారిఫై టు అస్ అండ్ వీ విల్ ఆల్ రెస్పెక్ట్ యూ. మీరు ఇన్ఫ్యాక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ యూ క్లారిఫై దిస్ ఆర్ నాట్, వీ ఆల్ విల్ రెస్పెక్ట్ యూ సార్. మీరు అచీవ్ చేసిన ఫీట్ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. మీరు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడ దాకా వెళ్ళారు అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫీట్స్. సో మిమ్మల్ని మేము ఎలాగో రెస్పెక్ట్ చేస్తాం, మీ వయసుకి మేము రెస్పెక్ట్ చేస్తాం. ఒకవేళ మీడియా మ్యానిపులేషన్ వల్ల మీరు చెప్పింది మిస్కోట్ అయ్యి ఇలా మిస్కమ్యూనికేట్ అయితే, ఏది మీరు ఇంగ్లీష్ మీడియంకి యాంటీ అనే పర్సెప్షన్ని మీరు బ్రేక్ చేయాలి అనేదే మీ ఇంటెన్షన్ అయితే, అక్కడ క్లారిఫై చేసేది అదే అయితే, ప్లీజ్ షేర్ అ ప్రెస్ నోట్ ఆర్ అన్ ఎక్స్ పోస్ట్ సేయింగ్ దాట్ నేను ఇంగ్లీష్ మీడియంకి సపోర్టే, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును కూడా చదివిస్తా, తెలుగు భాషను అలా ప్రొటెక్ట్ చేసుకుంటా, ఇంగ్లీష్ మీడియంని కూడా మనం ప్రమోట్ చేయాలి అనేది మీ ఇంటెన్షన్ అని క్లారిఫై చేస్తే సార్ ఇట్ విల్ బీ అ లవ్లీ థింగ్. దానివల్ల మీరు ప్రో ఇంగ్లీష్ మీడియం అనేది ఎస్టాబ్లిష్ అవడమే కాదు, మీరు ఫ్యూచర్ జనరేషన్స్ గ్రోత్కి అడ్డుపడని వాళ్ళు లాగా మీరు నిలబడతారు సార్. ఐ హోప్ యూ టేక్ అవర్ రిక్వెస్ట్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ థింక్ ఎన్వి రమణ గారు ఇలాగ క్లారిఫై చేస్తే బాగుంటుంది అని కనుక మీరు అనుకుంటే కామెంట్స్లో ప్లీజ్ క్లారిఫై అని మెన్షన్ చేయండి. ఒకవేళ ఆయన నిజంగా ఈ వీడియో చూసి కామెంట్స్లో మీ రెస్పాన్స్ చూస్తే ఆయన దాని పట్ల పాజిటివ్గా స్పందిస్తారేమో. లెట్స్ టేక్ అవర్ ఛాన్సెస్ like we usually take. Yeah? So with that, I'll see you in the next episode. Bye-bye.